ఏపీ ప్రభుత్వం త్వరలోనే కొత్త పాలసీ తీసుకురాబోతోంది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే దంపతులకు ప్రోత్సాహకంగా ఏపీ ప్రభుత్వం 25,000 ఇవ్వనుందని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాదు ఈ నగదు పురస్కారం గేమ్ చేంజర్ కాబోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై అసెంబ్లీలో మాట్లాడుతూ 2023 లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 6,70,000 మంది పిల్లలు పుడుతున్నారని తెలిపారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలవబోతోందని చంద్రబాబు పేర్కొన్నారు. 1.5గా ఉన్న టీఆర్ఎఫ్ను 2.1కు తీసుకువెళ్లాలని, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలో 25,000 ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక పాలసీ తీసుకొస్తాం. ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో ఫస్ట్ టైం ఆ రోజు పాపులేషన్ పాలసీ, ఫ్యామిలీ ప్లానింగ్ దానిపైన 97 మనం తీసుకొస్తే దేశంలో 2000 సంవత్సరంలో పాపులేషన్ పాలసీ తీసుకొచ్చారు. మళ్ళీ తొందరలో మనం పాపులేషన్ మేనేజ్మెంట్ తీసుకొస్తాం అనుకోలేదు. అంత మునిపే 94లోనే ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తొందరలోనే ఇద్దరి కంటే తక్కువ పిల్లలుంటే అర్హత లేదని మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి తొందరలో వస్తుంది. అల్టిమేట్గా మనందరి ఆలోచన ఒకటే, టీఎఫ్ఆర్ యాజ్ ఆన్ టుడే 1.5. మనం ఇంటర్వెన్ కాకపోతే తొందరలో ఇది 1 అవుతుంది, అక్కడి నుంచి 0.9 అవుతుంది, ఇంకా తగ్గిపోయే ప్రమాదం వస్తుంది. మనందరి గోలు టీఎఫ్ఆర్ ట్రెండ్స్ టువర్డ్స్ 2.1. అది 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు పడుతుందా? ఇప్పుడు ఈ పాలసీ 1 ఇయర్ చేసిన తర్వాత ఈ అనుభవాన్ని కూడా తీసుకుంటాం. మళ్ళీ ఏదైనా అవసరమైతే ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాం. అల్టిమేట్గా జనాభా ఉంటే మనం కష్టపడితే ఆ జనాభాతో సస్టైనబిలిటీ వస్తుంది. అసలు జనాభానే లేకపోతే రాను రోబోటిక్స్ ఆర్ టెక్నాలజీ వీటికి పనిచేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని దూరదృష్టితో ఆలోచించిన ప్రోగ్రామ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, 1 చైల్డ్ పాపులేషన్ 58% ఉన్నారు. 2,17,000 మంది ఉన్నారు. 3 అండ్ అబౌవ్ 62 లక్షలు ఉన్నారు. దగ్గర 3 లక్షల మంది 2 కంటే ఒకరే ఉండేవాళ్ళు, 2 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 3 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మంది 1.5% టీఎఫ్ఆర్, దాన్ని 2.1కి తీసుకెళ్ళాలి. ఛాలెంజ్ అంతా ఎకానమీ అభివృద్ధి అవుతూ ఉంది. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించే విధానంలో పిల్లలు దొరుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది, ఈ 2వ బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నాను.